ఒక అందమైన గ్రామంలో రవి మరియు కిరణ్ అనే ఇద్దరు బాల్యం నుంచి మంచి మిత్రులు ఉంటారు. రవి అందరి పనుల్లో ముందుండే సహాయశీలి, కానీ కిరణ్ కాస్త ఆత్మకేంద్రంగా ఉంటాడు. ఇద్దరి మధ్య మంచి బంధం ఉన్నప్పటికీ వారి వ్యక్తిత్వాలు విభిన్నంగా ఉంటాయి. ఒకరోజు వీరు గ్రామానికి సమీపంలో ఉన్న అడవికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. అది పెద్ద సాహసంగా అనిపించి కొత్త అనుభవాలను పొందాలనే ఉద్దేశంతో బయటికి బయలుదేరుతారు. అడవి దారుల్లో చెట్ల మధ్యలో నడుచుకుంటూ సుందరమైన ప్రకృతిని ఆస్వాదిస్తారు. మధ్యలో వీరు ఒక పెద్ద అడవి ఎలుగుబంటిని ఎదుర్కొంటారు. ఎలుగుబంటి వారి వైపు వేగంగా రావడం చూసి రవి ధైర్యంగా కిరణ్ను రక్షించే మార్గం ఆలోచిస్తాడు. కానీ కిరణ్ భయంతో పరిగెత్తి దగ్గరలో ఉన్న చెట్టుపైకి ఎక్కి పడుకుంటాడు. రవి ప్రాణాలతో భయపడుతూ తాను నిశ్చలంగా నేలపై పడిపోతాడు. బలవంతంగా శ్వాస నిలిపి చనిపోయినట్టు నటిస్తాడు. ఎలుగుబంటి దగ్గరికి వచ్చి వాసన చూస్తుంది, కానీ చనిపోయిన వారిని తినదని అది అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కిరణ్ చెట్టుపై నుంచి దిగి వస్తాడు. కిరణ్ సరదాగా నవ్వుతూ రవిని అడుగుతాడు, ఏమిటి? ఎలుగుబంటి నీ చెవిలో ఏమి చెప్పింది? రవి చిరునవ్వుతో సమాధానం చెప్తాడు, నిజమైన మిత్రులను ఎప్పుడూ వదిలిపెట్టొద్దని చెప్పింది. ఈ మాట కిరణ్ను గాఢంగా ఆలోచింపజేసింది. ఆ సంఘటన తర్వాత కిరణ్ తన తప్పును గ్రహించి రవితో నిజాయితీగా ప్రాయశ్చిత్తం చెబుతాడు. ఈ సంఘటన వారి మధ్య స్నేహబంధాన్ని మరింత బలపరుస్తుంది. కథ ముగుస్తుంది, కానీ దాని ఉపదేశం మనకి జీవితంలో నిజమైన మిత్రుల విలువను చెబుతుంది. జీవితంలో నిజమైన మిత్రులు మన దగ్గర ఉండే సంపదల కన్నా ఎక్కువ విలువైనవి. మిత్రుల మీద నమ్మకాన్ని కోల్పోకండి, అదే నిజమైన స్నేహం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ like, share, subscribe to my channel. Thank you for watching.